హాయ్, వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీ. ఈరోజు మనము నల్లకుంటలో ఒక కొత్త అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. అన్ని 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయి అందులో. మనకి 5 ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంటు. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 2 ఫ్లాట్స్ వస్తాయి. 2 ఫ్లాట్స్ అంటే మొత్తం 10 ఫ్లాట్స్ వస్తాయి. ఒక ఫ్లాట్ ఎస్ఎఫ్టీ సైజ్ వచ్చేసి మనకి 1200 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్. అది ఈస్ట్ ఫేసింగ్లో ఒకటి ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్లో ఒకటి ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి ల్యాండ్ ఓనర్ అపార్ట్మెంట్కి డెవలప్మెంట్కి ఇచ్చారు. బిల్డర్కి సంబంధించినవి ఒక 5 ఫ్లాట్స్ ఉన్నాయి, ఓనర్కి సంబంధించినవి ఒక 5 ఫ్లాట్స్ ఉన్నాయి. బిల్డర్కి సంబంధించిన ఫ్లాట్స్ ఇప్పుడు సేల్ చేస్తున్నారు. ఈచ్ ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ వస్తున్నాయి, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1200 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్. అపార్ట్మెంట్ వచ్చేసి నల్లకుంటలో ఉంది. 2 సైడ్ రోడ్ ఉన్న అపార్ట్మెంట్ ఇది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అది కంప్లీట్ అయింది. ఇంకా కొంచెము అంటే ఒక 90% కంప్లీట్ అయింది. ఒక 10% ఉంటుంది. మేబీ ఒక 3-4 మంత్స్ 2-3 మంత్స్ పట్టచ్చు. ఎందుకంటే ప్లంబింగ్ రిలేటెడ్ వర్క్స్ కానీ, పెయింటింగ్ కానీ, ఇంటర్నల్గా ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ అవి ఇంకా కంప్లీట్ కాలేదు. మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనము ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లైన్లో ఉన్నాము. అంటే చిక్కడపల్లి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళే రూట్లో ఉన్నాము. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. వీడియో పెట్టినప్పుడు నేను ఆల్రెడీ ఒక ఐరన్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ పడింది ఇందిరా పార్క్ నుంచి విద్యానగర్ వరకు అన్నట్టుగా చెప్పుండే. కొంతమంది కాల్ చేసి అడిగారు, అంటే ఫ్లైఓవర్ అన్నది అంటే కొత్తగా వచ్చిందా, కరెక్ట్గా ఐడియా లేదు మాకు అన్నట్టుగా అన్నారు. నేను ఒక పని చేస్తాను. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది నల్లకుంటలో ఉంది. నేను క్రాస్ రోడ్ నుంచి టువర్డ్స్ విద్యానగర్ నల్లకుంట వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు నేను ఈ కొత్తగా పడిన ఫ్లైఓవర్ ఏదైతే ఐరన్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ నుంచి విద్యానగర్కి వెళ్తాను. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి నేను లెఫ్ట్కి వెళ్తాను. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి మనకి ఇందిరా పార్క్ నుంచి అప్ టు విద్యానగర్ కనెక్టింగ్ రోడ్ వరకు ఉన్నది. మీకు చూపిస్తాను ఒకసారి నేను అది ఈ ఫ్లైఓవర్ అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ఏరియా నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఒకసారి చూపిస్తాను. ఫ్లైఓవర్ కూడా ఒకసారి చూపిస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. తర్వాత మన ప్రాజెక్ట్ చూద్దాం, ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఫ్లాట్ ఉందో అవి చూద్దాము. ఇంకొకటి మీ అందరిని ఒకటి అడుగుదాం అనుకున్నాను, ఎలా ఉన్నారు అందరూ? చాలా హ్యాపీ విషయం ఏంటంటే లాస్ట్ ఒక వీడియో పెట్టాను, దగ్గర ఒక 7,000 మెంబర్స్ చూశారు. అంటే ఆ వీడియోని ఒక నియర్లీ 7,000 మెంబర్స్ చూశారు. కనీసం 700 మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేయలేదు. మనం వీడియో పెట్టాం కదా, సబ్స్క్రైబ్ చేస్తారు కదా అని నేను అనుకున్నా. అట్లా ఎవరు చేయలేదు. కొంతమంది చేశారు, ఒక 150 మెంబర్స్, 100 అబోవ్ మెంబర్స్ అట్లా సబ్స్క్రైబ్ చేశారు. ఒక వీడియో చేసి పెట్టినప్పుడు అంతమంది చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది కదా. సబ్స్క్రైబ్ చేస్తే నాకు నెక్స్ట్ వీడియో చేయాలన్న ఒకటి ఉంటుంది కదా. ఏదైతే ఇప్పుడు వీడియో చూపిస్తున్నానో, ఇప్పుడు మీరు ఆ ఏరియాలో మీకు ఇష్టం ఉండి మీకు ఆ లొకేషన్ నచ్చితే మీరు తీసుకోవడానికి ప్లాన్ చేయండి. లేదంటే మీ ఫ్రెండ్స్కో మీ రిలేటివ్స్కో ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో షేర్ చేసే ముందు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్ వాళ్ళకో మీ ఎవరికైనా షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఆ బెల్ ఒకటి ప్రెస్ చేయండి, షేర్ చేయండి, ఇంకొకటి లైక్ చేయండి. ఇవన్నీ చేస్తేనే కొంచెము ఆ వీడియోస్ అన్నది అప్డేట్ అవుతాయి. ఎందుకంటే అవి కొంచెం అంటే మనం చూసే వీడియోకి కొంచెం ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటే బాగుంటుంది, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే బాగుంటుంది. దగ్గర 7,000 మెంబర్స్ చూశారు. నేను అనుకున్నా సబ్స్క్రైబ్ చేస్తారు అనుకున్నా. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇట్లా చూశారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదంటే, మా ఫ్రెండ్ ఏం చెప్పిండంటే సబ్స్క్రైబ్ చేయమని అడిగితేనే చేయట్లేదు, అట్లాంటిది అడగకపోతే ఎట్లా చేస్తారు, సబ్స్క్రైబ్ చేయమని పర్టికులర్గా చెప్తేనే చేస్తారు అన్నట్టుగా చెప్పిండు. అందుకని ఇప్పుడు అడుగుతున్నాను, 100% సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాతనే మీ ఫ్రెండ్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఆ వీడియోస్ అంటే ఇంకేదైనా ఏరియాలో మీకు
ఈ ఏరియాలో ఈ ప్లేస్లో ఇట్లాంటివి ఎక్కడెక్కడ కావాలన్నా కానీ నాకు ఒకసారి కాల్ చేయండి. ఎందుకంటే మనము ఓన్లీ ముషీరాబాద్, నల్లకుంట, బాగ్లింపల్లనే కాదు, అన్ని ఏరియాస్లోనే చేస్తాము. అన్ని ఏరియాస్లో కూడా సెకండ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్తాను నేను. ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో ఫ్లాట్స్ సేల్ కోసం ఉన్నాయి. మీకు వీడియో చూపిస్తా, నేను ఒకసారి చెప్తాను ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమున్నాయి అన్నది. ఇప్పుడు మనము ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళే దారిలో ఉన్నాము. ఇప్పుడు ఐరన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి కింద నుంచి వెళ్ళి తర్వాత మళ్ళీ ఫ్లైఓవర్ పైకి ఎక్కుతాము, ఐరన్ బ్రిడ్జ్ పైకి ఎక్కుతాము. పైనుంచి కూడా ఒకసారి చూపిస్తాను. తర్వాత నేను విద్యానగర్ క్రాస్ రోడ్ నుంచి దిగిన తర్వాత అటు టువర్డ్స్ రైట్ నల్లకుంటకి వెళ్తాను. ఒకసారి మీకు రోడ్ సైడ్ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం ఉన్నది ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నాము. అంటే చిక్కడపల్లి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళే రూట్లో ఉన్నాము. ఇప్పుడు మీకు పైన ఒకటి మెట్రోది రైట్ సైడ్కి పైన మనకి మెట్రోది కనపడుతుంది. స్ట్రైట్గా పైన చూస్తే ఒకటి ఐరన్ బ్రిడ్జ్ కనపడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇప్పుడు మనం వెళ్తున్నాము. నేను లెఫ్ట్కి వెళ్తున్నాను. లెఫ్ట్ నుంచి అది ఇందిరా పార్క్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందిరా పార్క్ నుంచి మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఇది మెట్రో స్టేషన్ వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రో స్టేషన్. అది ఇక్కడ నుంచి నేను లెఫ్ట్కి వెళ్తున్నాను. ఒకసారి కొంతమంది అడిగి ఉండే ఆ ఫ్లైఓవర్ ఏంటి అది ఒకసారి అర్థం కాలేదు అన్నట్టుగా అన్నారు. అర్థం కాలేదని ఏం లేదు, కొంతమంది కొత్త వాళ్ళకి ఐడియా లేదు, ఈ ఏరియాకి రాకుండా ఉండే వాళ్ళకి తెలియదు అంతా. ఇప్పుడు మనం ముంగట కనిపిస్తుంది అది ఫ్లైఓవర్. అదే ఇది ఐరన్ బ్రిడ్జ్ అంటారు. ఇది ఇందిరా పార్క్ నుంచి మన నియర్లీ విద్యానగర్ వరకు ఉంది ఫ్లైఓవర్. దగ్గర ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది ఇది. ఇదంతా మనకి అశోక్ నగర్, గాంధీనగర్, ఇందిరా పార్క్ రోడ్ అంటారు దీన్ని. ఇదంతా ఇందిరా పార్క్ రోడ్ అంటారు. ఇదంతా ఐరన్ బ్రిడ్జ్. ఇది మన చాలామంది వీడియోస్ చూస్తున్నారు, చాలామంది కాల్ చేస్తున్నారు, చాలామంది అడుగుతున్నారు కొందాము తీసుకుందాము అన్న ప్లానింగ్లో ఉండి అడుగుతున్నారు. కానీ మెయిన్ ప్రాబ్లము బడ్జెట్ కొంచెము అందరికీ, అంటే ఇప్పుడు చిక్కడపల్లిలో అడుగుతున్నారు, నల్లకుంటలో అడుగుతున్నారు, అన్ని ఏరియాస్లో అడుగుతున్నారు. కానీ బడ్జెట్ అన్నదేమో ఎక్కువ అవుతుంది. ఈ వాళ్ళకు ఉన్న బడ్జెట్ తక్కువ, ఇక్కడున్న ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ. అట్లా వాళ్ళు కొనడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అట్లా బడ్జెట్ తక్కువ అయ్యింది, మనము కొంచెం ఈ ఏరియా కాకుండా వేరే ఏరియాలో చూద్దాము అట్లాంటి ప్లానింగ్ ఉంటే కనుక ఒకసారి నాకు చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్స్లో ఉన్న కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్లో ఉన్నాయి. కానీ దీనికి కంపల్సరీ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ఇస్తారో వాళ్ళకే మనం చెప్పడానికి అవుతుంది. ఎందుకంటే దగ్గర లాస్ట్ ఒక వీడియో చేసినందుకు 200 మంది పైన కాల్ చేశారు, 200 మెంబర్స్ పైన కాల్ చేశారు. అందరూ కావాలి ఉంటే చెప్పండి అంటున్నారు. కానీ అంతమందికి మనం ఫాలోఅప్ చేయలేం కదా. ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో, ఎవరైతే మనకి కంపల్సరీ అంటే మేము కొనడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాము, రెడీ ఉన్నాము అన్నది మాకెట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్లో చేసుకుంటే ఓకే వీళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, వీరు కొనడానికి కొంచెం రెడీగా ఉన్నారు అన్నది మాకు తెలుస్తుంది కదా. అట్లానే రిజిస్ట్రేషన్ లాగా కొంచెం చేసుకుంటున్నాము. ఎవరైతే ఆ నేమ్స్ విత్ ఫోన్ నెంబర్ అవి ఇస్తారో వాళ్ళకి కాల్ చేసి చెప్తాము డెఫినెట్గానే. ఇప్పుడు ఇది మనము రామకృష్ణ మఠం అంటారు, లెఫ్ట్లో ఉన్నది, లెఫ్ట్కి ఉన్నది రామకృష్ణ మఠము, రైట్లో ఉన్నది ఇందిరా పార్క్ ఫ్లైఓవర్. అది ఇందిరా పార్క్. అది ఇక్కడ మనకి యూటర్న్ వస్తుంది. ఇక్కడ యూటర్న్ ఉంది.
ఇక్కడ యూటర్న్ చేసుకుంటే మనకి లెఫ్ట్లో ఉన్నది ఇప్పుడు మనకి ఇందిరా పార్కు, రైట్లో ఉన్నది రామకృష్ణ మఠం అంటారు. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళగానే మనకి ఫ్లైఓవర్ వస్తుంది కదా, అది నాయన్ నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ అంటారు దీని పేరు వచ్చేసి. ఇప్పుడు మనం దాని కింద నుంచి వచ్చాము యాక్చువల్గా. ఇప్పుడు మీకు పైనుంచి చూపిస్తాను ఎట్లా ఉంది ఏందన్నది. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి మనకి దగ్గర ఒక 3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అంటే 2 కిలోమీటర్స్ చేంజ్ ఉంది నియర్లీ. ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత ఒక హైట్కి వెళ్తుంది. ఒక హైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక కొంచెం ఫ్లైఓవర్ ఇంకా కొంచెం హైట్కి పెరుగుతుంది. ఎందుకంటే దీని కింద నుంచి మెట్రో ట్రైన్ వెళ్తుంది. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి మెట్రో ట్రైన్ వెళ్తుంది. ఆ మెట్రో ట్రైన్ కోసమే హైట్ అనేది పెంచాల్సి వచ్చింది వాళ్ళు. మీకు ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్లైఓవర్ మీద ఉన్నాము. మనకి కొంచెం ముందుకెళ్ళగానే చూడండి, మీకు ఇంకా ఫ్లైఓవర్ అనేది కొంచెం పైకి, అంటే ఇంకా కొంచెం హైట్కి లేస్తుంది. దగ్గర ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు నేను లెఫ్ట్కి వెళ్తాను. ఆల్రెడీ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. ఫ్లైఓవర్ మీద నుంచి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత, ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం హైట్కి వెళ్తుంది ఫ్లైఓవర్ వచ్చేసి. అది ఎందుకోసం అట్లా అంటే కింద దానికి మెట్రో ట్రైన్ అన్నది వెళ్తుంది. ఆ మెట్రో ట్రైన్ కోసం అనే దీన్ని కొంచెం ఇంకా హైట్ లేపాల్సి వచ్చింది దీన్ని, ఫ్లైఓవర్ని. ఓకే, ఇది ఫ్లైఓవర్. ఒకసారి మనకి ఆల్రెడీ కొన్ని ఏరియాస్లో సెకండ్స్లో ఫ్లాట్స్ ఉన్నాయి, కొత్తవి ఉన్నాయి, సెకండ్స్ కూడా ఉన్నాయి. ఈ ఏరియాలో కాకుండా వేరే ఏరియాలో కొనాలి అనుకున్న వాళ్ళకి అయితే మీ పేరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. కొన్ని ఏరియాస్లో అంటే జనరల్గా దిల్షునగర్ దగ్గర చైతన్యపురి అని ఒకటి ఉంది. ఆ మెట్రో స్టేషన్ దగ్గర ఒకటి సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఒకటి సేల్కి ఉంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక 2 ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయి. ఒకటి 2 BHK ఒకటి ఉంది, ఒకటి 3 BHK ఉంది. 2 BHK వచ్చేసి ఓల్డ్ ఫ్లాట్, 3 BHK వచ్చేసి కొత్త ఫ్లాట్. అది దిల్షుక్ నగర్లోని బ్యాంక్ కాలనీ అని ఒకటి ఉంది. ఆ బ్యాంక్ కాలనీలో ఒక ఫ్లాట్ ఉన్నది. అది కూడా మనకి బాగానే, అంటే ప్రైస్ వచ్చేసి ఎక్కువనే ఉన్నాయి చెప్పాలంటే. ₹12,000 SFT ఉన్నది దిల్షుక్ నగర్లోది. ఇంకోటి బర్కత్పురాలో కూడా ఫ్లాట్ సేల్కున్నది. ఒక 2 ఫ్లాట్స్ సేల్కున్నాయి. ఒకటి కొత్తది ఉంది, ఒకటి సెకండ్ హ్యాండ్ ఉన్నది. కొత్త ఫ్లాట్స్ వచ్చేసి మనకి 12,500 SFT ఉన్న ప్రైస్లో ఉన్నాయి. ఒకటి పాతది ఉంది ఫ్లాట్, దగ్గర 17 years ఓల్డ్ అట్లా ఉన్నది. కానీ స్టిల్ రేట్ ఎక్కువనే చెప్తున్నారు వాళ్ళు కూడా, 70-80 lakhs చెప్తున్నారు. ఇంకా మనకి బాచుపల్లి, మియాపూర్, బాచుపల్లి, ప్రగతి నగర్కి దగ్గరలో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సేల్ కోసము. ఇంకా మణికొండలో ఒకటి రీసేల్ ఫ్లాట్ ఒకటి అయితే సేల్కి వచ్చింది, 13 years ఓల్డ్. అది 1625 SFT ఉన్న ఫ్లాట్. అది 3 BHK 90 lakhs చెప్తున్నారు. ఇంకోటి 2 BHK ఫ్లాట్ ఒకటి ఉంది రామ్నగర్లో. అది కూడా దగ్గర ఒక 20 years ఓల్డ్, 62 lakhs చెప్తున్నారు. పాతదే, దగ్గర 700 SFT 700 చేంజ్ SFT ఉన్న ఫ్లాట్ అది. ఇంకొకటి 3 BHK ఫ్లాట్ ఒకటి ఉన్నది, అది మలక్పేట్లో ఉంది. 3 BHK ఫ్లాట్ అది వచ్చేసి 75 lakhs చెప్తున్నారు. అది కూడా దగ్గర ఒక ఓల్డ్ ఫ్లాటే, 4th floorలో అట్లా ఉన్నట్టుంది. మనకి మెయిన్ రోడ్ దగ్గరలోనూ, మెట్రో స్టేషన్కి దగ్గరలో అట్లనే ఉంది. అది కూడా మలక్పేటది. ఇంకోటి
టూ బిహెచ్కే ఫ్లాట్ ఉంది, మన బాగ్లింపల్లి క్వార్టర్స్లో ఉంది. అది కూడా బాగ్లింపల్లి క్వార్టర్స్లో ఉన్నది. 2 బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ ఒకటి ఉంది, మీర్పేట్లో ఉంది. ఇది మీర్పేట్ అంటే మనకి బాలనగరు అటు టువర్డ్స్ మిదాని సైడ్ వస్తుంది. అది డూప్లెక్స్ హౌస్ వచ్చేసి 58 lakhs ఉంది. అది మేబీ 70 చేంజ్ ఎంతో ఉన్నట్టుంది, స్క్వేర్ యార్డ్స్ సైజులో ఉంది. అది 70 to 80 స్క్వేర్ యార్డ్స్, అంటే 70 చేంజే ఉంటుంది, 80 వరకు ఉండదు. అది 58 lakhs చెప్తున్నారు అది కాస్ట్ వచ్చేసి. ఇంకొకటి 3 బిహెచ్కే ఫ్లాట్ ఉంది, వారాషిగూడలో ఉంది. ఇది కూడా 1350 SFT ఉన్నది, 90 lakhs చెప్తున్నారు ఇది కాస్ట్ వచ్చేసి. ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాయి, డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. చిక్కడపల్లిలో కూడా ఒక 2-3 ఫ్లాట్స్ ఉన్నాయి. మీకు కొనాలి ప్లానింగ్ ఉన్నది అనుకుంటే కనుక మీరు కంపల్సరీ మీ నేమ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. లాస్ట్ ఒక వీడియో పెట్టినప్పుడు దగ్గర అబౌట్ 200 members కాల్ చేశారు. అంటే ఆ వీడియో చూసి దగ్గర 7,000 నియర్లీ 7,000 members చూశారు. దగ్గర ఒక 200 మంది పైన చూసి కాల్ చేశారు. కాల్ చేసి అందరూ ఉంటే చెప్పండి, మాకు ఏదైనా ఉంటే అట్లా అడుగుతున్నారు. అట్లా అందరికీ చెప్పడానికి అవ్వదు, 100% చెప్పలేము. ఎందుకంటే మీరు నిజంగా కొనడానికే కాల్ చేశారా, లేదంటే సరదాగా కాల్ చేశారా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేశారా, మీరు ప్రిపేర్ అయ్యారా నిజంగానే ఇల్లు కొనడానికి? ఎందుకంటే మేము ఉట్టిగా వచ్చి చూపించడానికి టైం కూడా వేస్ట్ అవుతుంది కదా, టైం కూడా ఇంపార్టెంట్. మీరు ఏదో వచ్చేసి చూపించేసేయండి అంటే, ఇప్పుడు లాస్ట్ ఒక వీడియో పెట్టినప్పుడు చాలామంది వచ్చి చూస్తాం ఎక్కడని అడిగారు, వచ్చారు, చూశారు. చూసిన తర్వాత అబ్బా అంత రేట్ మేము కొనలేమండి, ఇక 50 lakhsలో ఉంటే చెప్పండి, 60 lakhsలో ఉంటే చెప్పండి. అది ఎందుకు ముందే అందుకని అందరిని అడుగుతుంటాము, ఎంత బడ్జెట్ మీది, ఏ లొకేషన్లో కావాలి, ఎంత ప్రైస్లో చూస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతాము. అడిగిన తర్వాతనే మ్యాక్సిమం చూస్తాము. కానీ చాలామంది ఏంటంటే చెప్పండి ఎక్కడుందో మేము చూస్తాము. అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది మెయిన్ లొకేషన్స్లో కొనాలి, మెయిన్ ప్లేసెస్లో, అంటే వాళ్ళకి నచ్చిన ఏరియాస్లో కొనుక్కోవాలని ఉంటుంది. కానీ అమౌంట్ కూడా రెడీ చేసుకోవాలి కదా, అమౌంట్ కూడా దానికి అంటే ఆ లొకేషన్ తగ్గట్టే ప్రైసెస్ ఉంటాయి. మీరు అక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత అంత బడ్జెట్ అంటే మేము పెట్టలేమండి, అంత బడ్జెట్ మాకు లేదండి, అప్పుడు చెప్తుంటారు. అట్లానే చాలా అంటే మాకు ఏంది ఆ క్లారిటీ తెలియడం కోసమే రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అని చెప్తున్నాము. మీ పేరు కంపల్సరీ, మీ నేమ్ కంపల్సరీ, మీ ఫోన్ నెంబర్ కంపల్సరీ ఇచ్చి మీ పేరుని రిజిస్టర్ చేసుకోండి. ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఫాలోఅప్ చేస్తాము. ఏదన్నా కొత్తవి వచ్చినా పాతవి వచ్చినా కానీ ఇమ్మీడియట్గా ఒకటే రోజు ఓవర్ నైట్లో ఏది జరిగిపోదు, ఏది ఇంత ఈజీగా అవ్వవు. ఎందుకంటే ఇవి ప్రాపర్టీస్ కాబట్టి. లాంగ్ బ్యాక్ ఎట్లా ఉండే అంటే ఇల్లు కొనడమో లేదంటే స్థలం కొనడం అనేది ఈజీ ఉంటుండే, రేట్ తక్కువ ఉంటుండే. పెద్ద 5 lakhs 10 lakhsలో మేబీ ఒక 10-20 years బ్యాక్ చెప్తున్నాను, 5 lakhs 20 lakhsలో 5 lakhs 10 lakhsలోనే మనకి ఇల్లులు వస్తుండే, ఓపెన్ ల్యాండ్స్ వస్తుండే, మంచి ఏరియాలో దొరుకుతుండే. ఇప్పుడు అవి ఒక రేంజ్లో పెరిగిపోయినాయి, చాలా పెరిగిపోయినాయి. ఓపెన్ ల్యాండ్స్ అనేవి, ఓపెన్ ప్లాట్స్ అన్నీ దొరకడం లేదు. మీరు ఫ్లాట్ కొనాలనుకుంటున్నారు, మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారంటే ఓవర్ నైట్లో ఏది జరిగిపోదు, ఏది అవ్వదు. ఎందుకంటే మనం అనుకున్న లొకేషన్స్లో మనకి దొరకాలి అంటే అంత ఈజీగా దొరకవు. ఉన్నా కానీ ఒక్కొక్కసారి మనకి ఆ బడ్జెట్ సూట్ కాదు. అట్లాంటప్పుడు ఏదైతే మీరు నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మేము ఫాలోఅప్ చేయడానికి అవుతుంది. మీరు ఏదో జస్ట్ కాల్ చేసేసి ఉంటే చెప్పేసానంటే అట్లా చెప్పడానికి ఉండదు, మేము చెప్పము కూడా అట్లా. మీరు మీ పేరుని, మీ నేమ్, మీ ఫోన్ నెంబరు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి అవైలబిలిటీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏరియాలో అవైలబిలిటీ ఉన్నాయి, ఎట్లా ఉన్నది, మీరు అయితే కంపల్సరీ తీసుకోవడానికి అయితే 100% దానికి తగ్గట్టు ఎట్లాంటివి దొరుకుతాయి ఏందన్నది అదైతే కంపల్సరీ చెప్తాము. కొంచెం టైం పట్టినా కానీ కంపల్సరీ తీసుకోవడానికి ముందు మీకు ప్రిఫర్ చేస్తాము. ఈ వీడియో మీకు అంటే ఈ లొకేషన్లో ఇప్పుడు నల్లగుంటలో మనము 2 BHK ఫ్లాట్స్ చూస్తున్నాము, మీకు నచ్చినవి మీరు తీసుకోవాలనుకుంటున్నారంటే కనుక మీరు 100% తీసుకోవడానికి ప్లాన్ చేయండి. లేదంటే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి కంపల్సరీ వీడియోని. ఎందుకంటే వాళ్ళన్నా ప్లాన్ చేస్తారు, వాళ్ళని తీసుకోవడానికి ప్రిపేర్ అవుతారు. రియల్ ప్రాపర్టీ ఇప్పుడు చేయండి, చేసారా?
చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. చేస్తే కదా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే చేసిన తర్వాత నేను వీడియో చేసేదే తక్కువ, అందులో అప్లోడ్ చేసేది తక్కువ. అవి ఎక్కువ మంది చూస్తేనే కదా నాకు ఇంకా చేయాలని అనిపిస్తుంది. అట్లా ఇంకొక విషయం చెప్తాను. మీరు దగ్గర ఒక 40 years అబోవ్ ఉన్నారు, 50 years అబోవ్ ఉన్నారు అంటే కనుక మీరు ఇప్పటికీ ఇల్లు కొనుక్కోలేదంటే దానికి ఒక కారణం ఉన్నారు. అది ఎవరంటే మీరే. ఎందుకంటే మీరే మీరు చేసిన చిన్న మిస్టేక్స్, చిన్న వాటి వలన ఏదన్నా, అంటే అందరినీ నేను చెప్పలేను, కొంతమంది చెప్తున్నాను, చిన్న మిస్టేక్స్ కొన్ని జరుగుతుంటాయి. అట్లాంటివి ఉండడం వల్ల కూడా కొంతమంది కొనలేకపోతారు అని చెప్పలేను. కానీ ఒకటి ఏంటంటే, మీ దగ్గరికి ఏదన్నా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చింది, ఓపెన్ ల్యాండ్ వచ్చింది, ఇండిపెండెంట్ హౌస్ వచ్చిందంటే ఫస్ట్ మీరు వెళ్ళి చూడండి, మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, నచ్చితే మీరు మీకు తెలుస్తుంది కదా వాస్తు ఏంది, మీ ఎక్కడ ఏది ఉండాలి అవన్నీ మీకు ఐడియా ఉంటుంది కదా. దాన్ని బేస్ చేసుకొని తీసుకోండి. మీరు ఎవరిని ఫ్రెండ్ని తీసుకొచ్చిన తర్వాత చూపిస్తే వాళ్ళు అరే బాగాలేదంటారు, ఏదో రీజన్ చెప్తారు. ఎందుకు అంత రేటు, ఇక్కడ ఎందుకు అంత రేటు, వేరే దగ్గర కొనుక్కొచ్చు, వేరే దగ్గర నేను ఇప్పిస్తా అంటారు. కథం అక్కడితో మీరు అక్కడ ఆగిపోతారు, అది కొనరు మీరు. అట్లా కొనలేని వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు. ఇట్లా వచ్చి ఫ్రెండ్స్ వచ్చి ఎందుకు ఇది బాగాలేదు తీసుకోకు, వేరే చూద్దాం అని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు కొనాలన్న మూడ్లోకి ఉండరు. ఇంకా తర్వాత మీరు మర్చిపోతారు, అది అట్లనే వెళ్ళిపోతుంది. 2, 3, 4 years అయిపోతే, 5 years అయిపోతే, రేట్లు డబ్బులు లేదంటే ఇంకా కొంచెం ఎక్కువైతే అప్పుడు మీరు ప్లాన్ చేద్దామంటే మీకు కొంచెం మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, అటు ఫైనాన్షియల్గా కానీ వేరే ఇష్యూస్లో కానీ. ఎప్పుడైనా కానీ ఫ్లాట్ కొనాలి, ఇల్లు కొనాలన్నప్పుడు మీరే వెళ్ళండి, మీరే చూసుకోండి. మీకు నచ్చిందా మీరు తీసుకోండి, ఏం ఆలోచించకండి. కొంచెం చూసుకోండి, సరౌండింగ్స్ చుట్టుపక్కల అన్నీ చూసుకొని తీసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా అంటే సిటీ సెంటర్లో కొంచెం తీసుకోవాలి, కొంచెం మంచి సెంటర్లో ఉన్న ఏరియాలో తీసుకుంటే అన్నింటికి కన్వీనియంట్గా ఉంటుంది అన్న ప్లానింగ్తో ప్లాన్ చేస్తుంటారు, మంచిదే. కానీ సిటీలో కొంచెం సెంటర్లో ఉండాలి తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం రేట్ ఎక్కువనే ఉంటాయి, తక్కువ ఏమి ఉండవు. మనము ఇక అదే మైండ్లో ఉండి అక్కడే తీసుకోవాలనుకుంటే మనము ఆ అమౌంట్కి దగ్గరలో ఉన్నామంటే ప్లాన్ చేసుకోవడం మంచిది. లేదు కొంచెము మన బడ్జెట్కి చాలా దూరంలో ఉంది అనుకున్నప్పుడు వేరే ఏరియాస్కి కొంచెం ప్రిఫర్ చేయండి, వేరే ఏరియాస్లో తీసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీరు అట్లా నెగ్లెక్ట్ చేసేస్తే ఇది కొనలేరు, అటు కొంచెం డెవలప్ అవుతున్న ఏరియాలో కూడా కొనలేరు. రేపొద్దున మొత్తము ఏమవుతుందంటే పెండింగ్ అయిపోతుంది. అది ఏదో ఒక ప్రాపర్టీ అనేది తీసుకుంటే మంచిది. అట్లా ఇంకొకటి చాలామందికి ఒక ఒపీనియన్ ఉంది, ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పర్సన్స్ కానీ, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అడ్వైజర్స్ కానీ, లేదంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇలా ఉన్నది, ఈ ప్రాపర్టీ ఉంది, ఈ ఇల్లు ఉన్నది, ఈ ఫ్లాట్ ఉన్నది అని చెప్తే కనుక అది మీ అదృష్టం. అది అంటే అలాగ వచ్చి మీకు చెప్పారు, మీతో మాట్లాడారు, మీతో డిస్కస్ చేస్తున్నారంటే మీకు అనుకూలంగా ఉంది, మీకు నచ్చిన ఏరియాలో ఉంది. మీకు అంటే మరి ఎక్కడో ఓపెన్ ప్లాట్స్ అంటే నేను చెప్పలేను, నేను దూరంలో అంటే నేను చెప్పలేను. మనకి దగ్గరలో మనం అనుకూలంగా ఉండే మన ఏరియాకి దగ్గరలో ఏదైనా ఓపెన్ ప్లాట్స్ ఇల్లులు ఉన్నాయని చెప్తే కనుక కొంచెం వాళ్ళకి, ఇప్పుడు కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే అరే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పర్సను లేదంటే ఒక ఏజెంట్ వచ్చారంటే ఆయనకి డబ్బులు ఇవ్వాలేమో, ఆయన డబ్బులు తీసుకుంటారేమో, ఆయనకి మళ్ళీ నేను డబ్బులు ఇవ్వాలా అని ఇట్లానే కొంతమంది బ్యాక్ అవుతారు, కొనరు కూడా. ఎందుకంటే మరి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి అన్నది ఇప్పుడు ఇప్పటికే లేట్ చేసాం. ఒక 30-40 years బ్యాకే కొనాల్సిన ఇల్లులు ఇప్పటికీ కొనలేదు మనం చాలామంది. అంటే ఆ ఏజ్ వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా. ఇప్పటికి కూడా అదే మైండ్ సెట్తో ఉండి అదే ఆలోచన. అప్పట్లో ఒక 10 lakhsకి ఎవరో ఒక 20 years బ్యాక్ 5 lakhs 10 lakhs ఉన్న ల్యాండ్
ఇల్లు వచ్చి ఒక ఏజెంట్ వచ్చి చెప్పిండు, అతను ఏదో కమిషన్ అంటారు. కమిషన్ 100%. ఇప్పుడు ఒక పని చేసినప్పుడు వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు అంటే తీసుకుంటారు. వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు రోజుకి ఒక ఇల్లు అమ్మరాళ్ళు, లేదంటే వారానికి ఒక ఇల్లు ఫ్లాట్ అమ్మలేరు. వాళ్ళు ఎవరు కొనరు కదా, అట్లా ఎవరు అమ్మలేరు, కొనలేరు. వాళ్ళు ఏదో 6 నెలలకు ఒకసారి, లేదంటే ఒక 3 నెలలకు ఒకసారి ఏదైనా ఒకటి అమ్ముతారు. అది కూడా ఒక్కరే అమ్మరు, ఒక 2-3 కలిసి ఒక టీం లాగా ఉండి అమ్ముతారు. మీరు ఏదైనా ఒక అమౌంట్ ఇచ్చినా కానీ వాళ్ళకి 2-3కి షేర్ చేసుకోవడంతోనే అవుతుంది అది. ఇప్పుడు ఎవరికైనా ఒక మార్కెటింగ్ పర్సన్కి డబ్బులు తీసుకుంటున్నారు, ఇచ్చేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఇప్పుడు ఒక ₹1,00,00,000 పెట్టుకుంటున్నప్పుడు కొంచెం దానికి ఏదో ఇంత మాకు ఇవ్వాలని అడిగినప్పుడు హ్యాపీగా ఇచ్చేసేయండి, ఎక్కువ ఆలోచించకండి. అదే ఆలోచించి వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి అనుకునేసరికి మనం బ్యాక్ అవుతున్నాం. అదే ఇచ్చేటోళ్ళు ఇస్తున్నారు, కొనుక్కుంటున్నారు, మంచిగా రేపొద్దున అది డబుల్ అవుతుంది, లేదంటే పెరుగుతుంది. అప్పుడు 10 లక్షలు కొన్న వాళ్ళకి ఇప్పుడు అది ₹1,00,00,000 అయినాయి, 80 లక్షలు అయినాయి. వాళ్ళేమి ఇప్పుడు నేను 10 లక్షలకి నాకు ఏజెంట్ ఇప్పించిండు కదా, ఒక మార్కెటింగ్ పర్సన్ నాకు 10 lakhsకి ఇప్పించిండు కదా అనేసి ఒక 10 years 20 years తర్వాత వచ్చి మీ ప్రాపర్టీ ₹1,00,00,000 అయింది నాకు డబ్బులు ఇవ్వాలి ఎవరు అడగరు కదా. ఆ టైంలో అడుగుతారు, ఆ టైంలో వాళ్ళు తీసుకుంటారు, హ్యాపీగా ఇచ్చేసేసేయండి అంతే. ఎందుకంటే ఇస్తే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్గా చేస్తారు. ఇప్పుడు మీకు మీ ఇంటి పక్కన ఏదో ఉన్నది అంటే కొనుక్కోవచ్చు, మీకు దగ్గర ఏదో ఉందంటే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు అట్లా దొరకడం అన్నది కొంచెం కష్టం. ఏజెంట్ మార్కెటింగ్ పర్సన్ వాళ్ళు అట్లా వచ్చి చెప్పడం అన్నది మన అదృష్టం అంతే. వాళ్ళకి ఏదైతే డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో, తీసుకోవాలన్న వాళ్ళు అడుగుతున్నారో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసండి. ఏమీ పెద్ద మీరు కొన్న బడ్జెట్లో పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. ఎందుకంటే మీరు ఒక ఏజెంట్కి డబ్బులు ఇవ్వాలని దాని గురించే ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. కానీ ఎన్ని యాడ్ అయినాయి, ఎంత ఎంత రేట్స్ చేంజ్ అయినాయి అన్నది మీరు ఆలోచిస్తలేదు. ఎస్ఎఫ్టీ కాస్ట్ పెరిగింది, ల్యాండ్ వాల్యూ పెరిగింది, రిజిస్ట్రేషన్ కాస్ట్ పెరిగింది, మళ్ళీ దానికి జిఎస్టీ అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక అవి కట్టుకోవాల్సి వస్తుంది. ఇవి కాకుండా మళ్ళీ మీరు తీసుకున్న లోన్ మీద ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అది డబ్బులు కట్టాలి. అది 1.5 lakh ఉండొచ్చు, 2 lakhs ఉండొచ్చు. అప్పుడేం మనం మాట్లాడం, ఎందుకంటే అవన్నీ బ్యాంకులకి వాళ్ళకి వాళ్ళు అడుగుతారు కాబట్టి మనం ఏం మాట్లాడకుండా ఇచ్చేస్తాం. కానీ ఒక ఏజెంట్, ఒక మార్కెటింగ్ పర్సన్, లేదంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ వచ్చి అడిగినప్పుడు మాత్రమే మనం ఫీల్ అవుతుంటాం ఎక్కువ. అది తప్పది. ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు కూడా ఏంటంటే మీకు ఇంట్రెస్ట్గా చూపిస్తారు. మీకు కూడా ఇంట్రెస్ట్గా మీరు కొనాలనే కదా వాళ్ళు చూపించేది, మీరు కొనాలనే వాళ్ళు చూపించేది. మీరు కొంటారనే వాళ్ళు ఓవర్ నైట్లో ఏం జరిగిపోవు. ఇవన్నీ టైం పడతాయి, 2-3 సార్లు తిరగాల్సి వస్తుంది, 10 సార్లు తిరగాల్సి వస్తుంది. వాళ్ళకి టైం ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్, ట్రావెలింగ్ అవన్నీ అన్నీ ఉంటాయి. ఎవరికి కూడా ఇప్పుడు ఏదో ఇంత అమౌంట్ అడుగుతున్నారా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అన్నది తప్పది. అది అతను అడగడంలో మరీ ఎక్కువ అయితే ఎవరు అడగరు. రీజనబుల్గా మార్కెట్లో ఏమున్నదో ఎట్లా తీసుకుంటారో అట్లనే అడుగుతారు. ఈ అమౌంట్స్ ఏమున్నాయో వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు ఏదైతే రిక్వైర్మెంట్లో ఉంటుందో అది తొందరగా పని అవుతుంది, మీరు కూడా ఒకటి కొనుక్కుంటారు, సెటిల్ అయినట్టు ఉంటుంది కదా. ఇంతకుముందు మనకి లాంగ్ బ్యాక్ అరే మ్యారేజ్ చేయడం కష్టం, పెళ్లి చేయడం కష్టం, ఇల్లు కొనడం కష్టం అంటుండే, గుర్తుందో లేదో మీకు. ఇప్పుడు మ్యారేజ్ చేయడం ఈజీ, కానీ ఇల్లు కొనడం చాలా కష్టం. ఎందుకంటే మ్యారేజ్ కన్నది 10 lakhsలో కూడా మనం మ్యారేజ్ అనుకుంటే కంప్లీట్ చేయొచ్చు. అది ఇంకా ఎక్కువ ఖర్చు పెడతారు అన్నది ఎవరి ఇష్టం వాళ్ళది. 10 lakhsలో కూడా మనం ఒక వెడ్డింగ్ అన్నది కంప్లీట్ చేయొచ్చు, మొత్తం వెడ్డింగ్ ప్రాసెస్. కానీ ఒక ఇల్లు కొనాలి అంటే మాత్రం 10 lakhsలో కొనలేం. అది అపార్ట్మెంట్, ఫ్లాట్ కానీ ఏదైనా కానీ, ఇల్లు కానీ ఫ్లాట్ కానీ. ఎందుకంటే రేట్స్ అనేవి 10 times పెరిగినాయి. అట్లాంటి టైంలో మనము ఇంకా ఏదో మైండ్ సెట్తో ఉండి ఆలోచిస్తే మాత్రం రాంగ్. అది నేను చెప్పానని కాదు, నేను చెప్పిన దాంట్లో ఏదైనా మీకు నచ్చితే తీసుకోండి. లేదు మీకు దగ్గరలో ఎవరైనా మీకు మీ ఏరియాలో మీకు ఎవరైనా ఏజెంట్ కానీ ఎవరైనా వచ్చి చెప్పినా కానీ మీకు నచ్చింది, ప్రాపర్టీ నచ్చిందంటే హ్యాపీగా తీసుకోండి. ఎందుకంటే ఎంత తొందరలో తీసుకుంటే అంత మంచిది, మీకే మంచిది. అది ఇప్పుడు డబ్బులు పోతున్నాయి, డబ్బులు అరే నేను వాళ్ళకి వేయాలి వీళ్ళకి వేయాలి అనుకుంటే టైం అయిపోతూనే ఉంటుంది, రేట్లు పెరుగుతూనే ఉంటాయి, మనం కొనము, మనతో కాదు, మిగతా వాళ్ళు మనకన్నా ముందుకు వెళ్ళిపోతుంటారు అట్లా. ఓకే, మీకు
అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఫ్లాట్స్ కోసం చెప్పాను నేను, సెకండ్స్లో కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి కొన్ని ఏరియాస్లో అని. చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గర అయితే 2 BHK ఒకటి ఉంది ఫ్లాట్ సేల్ కోసం. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక 2 ఫ్లాట్స్ సేల్ కోసం ఉన్నాయి. ఒకటేమో ఓల్డ్ ఉంది, ఒకటేమో కొత్తది ఉంది. 2 BHK ఓల్డ్ ఉంది, 3 BHK కొత్తది. దిల్షునగర్ బ్యాంక్ కాలనీ అని ఒకటి ఉంది, అందులో కూడా ఒక ఫ్లాట్ సేల్ కోసం ఉంది. ఎస్ఎఫ్టీ వచ్చేసి 12,000 ఉంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు మనకు చెప్తారు. ఎందుకంటే వాళ్ళే అమౌంట్ తీసుకుంటారు, ఫ్రీగా ఎవరు చేయరు, అది గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పండి, మాకు లొకేషన్ చెప్పండి, మేము వెళ్ళిపోతామండి, మేము చూసుకుంటామండి, మేము మాట్లాడుకుంటామంటే వాళ్ళు ఉన్నది దేనికోసం? వాళ్ళు ఉన్నదే ఆ పని కోసం కదా. వాళ్ళకి ఏదో డబ్బులు వస్తాయనే చేస్తారు. ఆ వచ్చే డబ్బులు మేము ఇవ్వమంటే, మేమే కొనుక్కున్నామంటే మీరు కొనుక్కోండి, అట్లా మనం ఏం చెప్పలేము. కానీ ఏంటంటే ఏజెంట్ అనేటోళ్ళు ఎప్పుడు కూడా డబ్బులు తీసుకుంటారు, ఫ్రీగా ఎవరు చేయరు. అది బర్కత్పురాలో 1-2 ఉన్నాయి. బాచుపల్లి టు ప్రగతి నగర్లో ఏరియాలో కూడా అపార్ట్మెంట్ సేల్స్ ఉన్నాయి. మణికొండలో ఒకటి రీసేల్ ఫ్లాట్ ఉంది, 13 years ఓల్డ్, 90 lakhs ఉంది. 2 BHK ఫ్లాట్ ఒకటి ఉంది, రామ్నగర్లో ఉంది. 2 BHK ఫ్లాట్ బాగ్లింపల్లిలో ఒకటి ఉంది, క్వార్టర్స్లో ఉంది. అది దగ్గర ఒక 30 years ఓల్డ్ ఉంటుంది, 30 lakhs చేంజ్ ఉంది ప్రైస్ వచ్చేసి. మలక్పేటలో ఒకటి ఉంది, 3 BHK 4th floorలో ఉంది, 75 lakhs ఉంది. అది కొంచెం కమర్షియల్ ఫ్లాట్. అది ఇంకోటి 2 BHK డూప్లెక్స్ హౌస్, అది మీర్పేటలో ఉంది, మేబీ 70-75 square yards, అది 58 lakhs ఉంది. అది ఇంకోటి 3 BHK ఫ్లాట్ ఒకటి వారాషిగూడలో ఉంది, 1350 SFT ఉన్నది. అది కాస్ట్ వచ్చేసి 90 lakhs. ఇంకోటి మనకి చిక్కడపల్లి దగ్గరలో కూడా ఒకటి 100 square yards ఒకరు ఉన్నదని చెప్పారు, ఇండిపెండెంట్ హౌస్. కొంచెం అంబేద్కర్ కాలేజ్ కొంచెం ఆ ఏరియాలో ఉంది. ఏరియా ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ లొకేషన్ అన్నది. కొంచెం మాస్ ఏరియా లాగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ రోడ్స్ కూడా కొంచెం కంజెస్టెడ్ ఉంటాయి. 100 square yardsలో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ డూప్లెక్స్ పైన, దానిపైన ఒక 2 rooms ఉన్నాయి. 1,60,000 ఎంతో చెప్తున్నారు అది రేటు కూడా. ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. మీకు కనుక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కావాలంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఇట్లా కాల్ చేసి చెప్పండి, లొకేషన్ చెప్పండి, అట్లా కుదరదు. ఎందుకంటే అది మేమేమి ఉండము, అక్కడ ఒక ఏజెంట్ ఉంటారు, ఆయనే చూస్తుంటారు, ఆయన డీల్ చేస్తారు. ఒక్కరు చేసేది కాదు, 3-4 ఉంటారు కంపల్సరీ. మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీ నెంబరు మీ పేరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. దాని తర్వాత మేమే ఫాలోఅప్ చేస్తాం. మీకు మీ దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, ఏం ప్లానింగ్ ఉంది, ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఎట్లా తీసుకోవచ్చు అన్నది కూడా మేము గైడ్ చేస్తాం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదో సడన్గా ఫోన్ చేసి రేపే కొనేస్తాం అన్నట్టు ఉండదు, ఏది కూడా టైం పడుతుంది దేనికన్నా. ఓకే, ఇప్పుడు మనము విద్యానగర్ దగ్గరలో ఉన్నాము, అదే విద్యానగర్ చౌరస్తా మీద ఉన్నాము. యాక్చువల్గా నేను ఫ్లైఓవర్ దిగిన తర్వాత లెఫ్ట్లో కొంచెం ఆగాను, ఒకసారి మాట్లాడదాంలే అన్నట్టు. ఇక్కడ నుంచి నేను రైట్కి వెళ్తాను, రైట్ నుంచి నల్లకుంటకి వెళ్తాను, నల్లకుంట అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తాను, మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు విద్యానగర్ చౌరస్తా మీద ఉన్నాము, ఇక్కడ సిగ్నల్ పడింది. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే మనకి శంకర్మఠ్ వస్తుంది. ఇదంతా విద్యానగర్ నుంచి శంకర్మఠ్ ఫీవర్ హాస్పిటల్ రోడ్. ఇది చాలామంది అపార్ట్మెంట్ ఏదైనా చూపించినప్పుడు వాళ్ళు లొకేషన్ చెప్పండి, ఒకసారి మేము వెళ్ళి చూస్తాం అది ఇది అని చెప్తుంటారు. యాక్చువల్ కరెక్టే మీరు చెప్పింది, కానీ యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మనకి ఇచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా ఒక క్లయింట్స్ని మన త్రూ వచ్చారు అని చెప్పడానికి కంపల్సరీ మేము ఉంటాం. అందుకనే లేదంటే మా వాళ్ళు ఉంటారు, మా పర్సన్స్ ఉంటారు,
వాళ్ళు ఉండిన తర్వాతనే మీకు అది చూపించడానికి అవుతుంది. లొకేషన్ పెట్టడానికి డైరెక్ట్గా పెట్టడానికి అవ్వదు అట్లా. ఓకే, ఇక్కడ యూటర్న్ చేసుకుంటాను నేను. నల్లకుంట మార్కెట్కి నుంచి వెళ్తాను నేను. ఇప్పటివరకు మీకు ఏదైతే ప్రాపర్టీస్ అవి సెకండ్స్ కానీ ఇప్పుడున్నవి కానీ మీకు ఏదైతే చూపిస్తున్నానో ఈ డేట్లో ఈ టైంలో ఉన్న ప్రాపర్టీస్ అవి. ప్రాపర్టీస్ అనేవి ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి, ఎప్పుడు ఒకటే ఉండవు. అవి డేట్ వైజ్గా చేంజ్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఎట్లా ఉంటాయి అన్నది మనం చెప్పలేము. అందుకని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్నది కంపల్సరీ చేసుకుంటే మేము అప్డేట్ చేయడానికి ఉంటుంది ఈ ఏరియాలో. అంటే ఇప్పుడు ఏదో మీరు కాల్ చేస్తారని మేము వెంటనే చెప్పడానికి కూడా ఉండదు. మీరు అనుకున్న బడ్జెట్లో మీకు ఈ లొకేషన్లో సెట్ అవుతుంది అన్నప్పుడు మేమే చెప్తాము. మీకు అప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఆ లొకేషన్ ఆ ప్లేస్ ఇంట్రెస్ట్ ఉందంటే మీరే ప్లాన్ చేసుకోవచ్చు. మీరు అప్పుడు వెళ్ళి చూసుకోవడము లేదంటే ఫ్లాట్ తీసుకోవడానికి ఎట్లా అన్నది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దగ్గర అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాము. అపార్ట్మెంట్ వచ్చేసి 5 floors ఉన్న అపార్ట్మెంట్ ఇది. దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. ఈచ్ ఫ్లోర్కి 2 flats వస్తాయి. 5 floors. ఒక్కొక్క ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1200 SFT ఉన్న ఫ్లాట్స్ ఇది. ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్స్ ఇవి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ వస్తుంది. 2 side రోడ్ వస్తుంది ఇది. ఒకసారి మీకు ఫ్లాట్ కూడా ఒకసారి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక ఫ్లోర్ మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుందన్నది మీకు తెలుస్తుంది కదా. అపార్ట్మెంట్ వచ్చేసి ఇది ఎలివేషన్, ఇది అంతా కంప్లీట్ అయింది. ప్లాస్టింగ్ అవన్నీ కంప్లీట్ అయింది. ఇంకా పెయింటింగ్ ఇంటర్నల్గా కొంచెం అవన్నీ జరగాలి. అపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 2 side రోడ్ ఉంటుంది దీనికి. లోపల కూడా చూపిస్తా ఒకసారి మీకు. ఇది వచ్చేసి కార్ పార్కింగ్. ఇది ఈ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్ మీకు చూపిస్తాను. ఇదేమో మనకు స్టెప్స్. ఇవి స్టెప్స్ ఇట్లా దీన్ని స్టెప్స్ ఎదుర్కొంటే మనకి ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. ఇది లిఫ్ట్ కోసం వదిలిన స్పేస్. ఇది లెఫ్ట్లో ఒకటి ఇది ఉన్నది. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్. ఇది రైట్లో ఉన్న ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్. ఒక్కొక్క ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1200 SFT ఉన్న ఫ్లాట్ ఇవి. ఇది మధ్యలో స్పేసు, ఈ ఫ్లాట్కి మధ్యలో స్పేసు మేబీ 6 to 7 feet అట్లా ఉండొచ్చు అనుకుంటున్నాను, నాకు తెలిసింది. ఇది ఎంట్రన్స్ డోర్. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్. నేను ఇది ఫస్ట్ మీకు ఒకసారి చూపిస్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది హాల్. ఇది హాల్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో వచ్చింది. ఇట్లా ఎల్ షేప్ లాగా వచ్చింది. ఓకే, ఇంకా కంప్లీట్ కాలేదు ఇదంతా లోపల. ఇక్కడ ఒక పెద్దది విండో ఒకటి వచ్చింది. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఎల్ షేప్ తర్వాత ఇదొక బెడ్రూము. ఈ డోర్ వచ్చేసి కిచెన్. ఇది కిచెన్ కోసం. ఇది కిచెన్ లోపల ఇంకా ఏం కంప్లీట్ కాలేదు. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా వాటి కోసం పెట్టిన స్పేస్. ఇదంతా కిచెన్ ప్లేసు. కిచెన్ కూడా పెద్దగానే ఉంది, మరీ చిన్నగా అయితే ఏం లేదు. ఇది వచ్చేసి మళ్ళీ లెఫ్ట్లో మనం ఇది హాలు. ఇదంతా ఎల్ షేప్లో ఉన్న హాల్ ఆల్రెడీ మీకు చూపించింది. ఇందులో మనకి లెఫ్ట్ సైడ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఏమీ. ఇది అటాచ్డ్ బాత్రూము. ఇది ఒక స్పేస్ వచ్చింది కొంచెము. ఇందులోంచి బయటకు వస్తే ఇది ఒక బాల్కనీ వచ్చింది. ఇక్కడ మేబీ ఇక్కడ స్లైడింగ్ డోర్ లాంటి విండో వస్తుంది. ఇక్కడ అది బాల్కనీ బయట ఏరియా. ఇదంతా బాల్కనీ. ఇదంతా సరౌండింగ్ ప్లేసెస్. ఇవి కన్స్ట్రక్షన్ అవ్వలేదు కంప్లీట్. ఇది ఒక బెడ్రూమ్. మళ్ళీ బెడ్రూమ్ కూడా బాగానే ఉంది, మరీ చిన్నగా లేదు, అట్లానే మరీ పెద్దగా కూడా లేదు. మేబీ 10/12 అట్లా ఉండొచ్చు. అదొక విండో వచ్చింది. అక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, ఎందుకంటే అవి కర్టన్స్ వేశారు వాళ్ళు. ఆ డస్ట్ అది పక్కన పడకుండా కర్టన్స్ లాంటివి వేసి. ఇదొక కామన్ వాష్రూమ్. ఇది మేబీ హ్యాండ్ వాష్ కోసం పెట్టిన ప్లేసు. ఇదొక కామన్ వాష్రూము ఈ హాల్కు అందరి కోసము. ప్లస్ ఇది
సైజ్ వచ్చేసి మనకి ఇది 1200 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇది కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ అంటే 8500 వాళ్ళు చెప్తున్నారు, కానీ 8000 వరకు వాళ్ళు కొంచెం ఇవ్వడానికి రెడీ ఉన్నారు ఈ డేట్లో, ఈ టైంలో. అయితే కొంచెం ఇంకా క్యాష్ అది మనం పట్టుకొని కూర్చుంటే ఏదైనా తక్కువ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఇప్పుడు మనం ఈ ఫ్లాట్లోంచి ఎదుర్కొంటా ఇంకోటి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్కి వెళ్తున్నాము. ఇది ఒక ఫ్లాట్. ఇది వచ్చేసి హాల్. ఇది హాల్. ఇది కూడా కొంచెం ఎల్ షేప్లో వచ్చింది హాల్. ఇదంతా హాల్. హాలు ఇక్కడ బయట కనిపిస్తుంది, అది బాల్కనీ. ఇది వాష్ అంటే కామన్ వాష్రూమ్. ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము. ఇక్కడేమో కిచెన్ వచ్చింది. వాస్తు ప్రకారమే ఉన్నది, వాస్తు అవి బాగానే ఉన్నాయి. కిచెన్లో చూపిస్తా. ఫస్ట్ కిచెన్ పెద్దగానే ఉంది. ఇది కిచెన్కి ఆనుకొని ఇక్కడ ఒక డోర్ వచ్చింది. ఇది వాష్ ఏరియా కోసం. ఇది వాష్ ఏరియా కూడా పర్లేదు, బాగానే ఉంది. వెంటిలేషన్ అది బాగుంది. ఇది ఒకటి 2 సైడ్ రోడ్ కాబట్టి మనకి వెంటిలేషన్ అది బాగానే ఉంటుంది, మరీ బాగోలేదు అన్నట్టు ఏమి ఉండదు. ఇదంతా రోడ్ కింద, అంతా రోడ్డు, 2 సైడ్ రోడ్డు. బాల్కనీ. ఇది బాల్కనీ సైజ్ కూడా కొంచెం పెద్దగానే ఉంది. ఇది ఇక్కడ ఒక స్లైడింగ్ డోర్ లాంటిది వస్తుంది, అంటే మనం ఇది క్లోజ్ చేసుకోవాలంటే ఒక స్లైడింగ్ డోర్ లాంటిది పెట్టుకోవాలి. ఇది కిచెను, ఇది ఒక బెడ్రూము. ఇదంతా మనం అక్కడి నుంచి మనం లోపలికి వచ్చాము. ఇది కొంచెం ఎల్ షేప్లో ఉంది. ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది యాక్చువల్గా లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది. ఇది కొంచెం టైం పడుతుంది. కింద అంటే నేను 4th ఫ్లోర్లో ఉన్నాను. ఇది మ్యాక్సిమం అన్నీ కింద కొంచెం కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని కంప్లీట్ కాలేదు. స్టెప్ బై స్టెప్ కంప్లీట్ అవుతుంటాయి. ఇదొక బెడ్రూమ్. మళ్ళీ ఇదొక బెడ్రూము. ఇదొక విండో వచ్చింది. ఇక్కడ విండో ప్లస్ ఈ బెడ్రూమ్కి మనకి ఇక్కడ బాల్కనీ వచ్చింది. మళ్ళీని బాగుంది. ఇది కూడా బాల్కనీ. ఇక్కడ మనం ఇది సిట్టింగ్ అంటే కూర్చొని మాట్లాడుకోవడానికి. ఇది రోడ్. ఇది దీనికి అటు సైడ్ మెయిన్ హాల్లో కూడా ఒక బాల్కనీ ఉంది. ఈ బెడ్రూమ్కి సపరేట్గా ఒక బాల్కనీ వచ్చింది. బాగుంది. ఇది కార్నర్ ఫ్లాట్. ఇది అంటే 2 సైడ్ రోడ్ ఉంటుంది కాబట్టి మనకి ఎవరితోనే అంత డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది, అంటే చూడడానికి ఇంకా బెటర్గా కనిపిస్తుంది. ఇవన్నీ స్విచ్ బోర్డ్స్ అవన్నీ కంప్లీట్ చేస్తుండ్రు. ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసి 8500 చెప్తున్నారు, కానీ మనకి 8000కి అట్లా ఇస్తున్నారు. ఇంకా మనం డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా నెగోషియేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి కంపల్సరీని. ఒకవేళ మీకు అట్లా రిక్వైర్మెంట్ ఉందంటే కూడా కూర్చొని మాట్లాడడానికి ఫాలోఅప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మంచి ఏరియాస్లో ఉన్నాయి, మంచి ప్లేసెస్లో ఉన్నాయి. ప్లాన్ చేసుకుంటే ముందుకని తీసుకుంటే బెటరు. తర్వాత రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రైమ్ ఏరియాస్లో కొంచెం ఫ్లాట్స్ దొరకడం అన్నది కొంచెం కష్టమే, అంత తొందరగా ఉండవు. కొత్త ఫ్లాట్స్ అనేవి చాలా రేర్గా ఉంటాయి. ఏదైనా ఉంటే ముందే బుక్ చేసుకొని ఏదైనా లోన్కి వెళ్ళాలన్నా, ప్లాన్ చేసుకోవాలన్నా, ఇనీషియల్గా అమౌంట్ పే చేయాలన్నా పే చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఇవి అన్నీ కూడా ఏమంటారు, అది బిల్డర్కి ఒక 5 ఫ్లాట్స్ వచ్చినాయి, ల్యాండ్ ఓనర్కి ఒక 5 ఫ్లాట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇవి అమ్ముతున్నాయి బిల్డర్కి సంబంధించిన ఫ్లాట్స్. ఇవి ఇందులో ఆల్రెడీ కొన్ని అంటే ఒక 5 ఫ్లాట్స్ ఉన్నాయి. మేబీ 1 or 2 అయినట్టు నేను అది తెలుసుండేను. ఇంకా ఒక 2-3 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి సేల్ కోసము. దీనికి కావాల్సిన డీటెయిల్స్ ఏదైనా కావాలంటే ఒకసారి కాల్ చేయండి. ఇప్పుడు ఈ రేటు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చెప్పానో ఇవి ఈరోజు ఈ రేట్లో ఉన్న ప్రైస్. ఇది మళ్ళీ 2-3 నెలల తర్వాత ఎప్పుడైనా కాల్ చేసి మళ్ళీ అంటే నేను చెప్పలేను, ఎందుకంటే అవైలబుల్లో ఉంటే వేరే విషయము. రేట్ ఎప్పుడూ ఒకటే ఉండదు, రేట్ కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక రేట్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక రేట్ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు దాకా మీకు ప్రైస్ చెప్పానో అది ప్రైస్. కార్ పార్కింగ్ అది మళ్ళీ ఒక 5 lakhs ఉంటుంది. లిఫ్ట్, అమ్యూనిటీస్ అన్నీ కలిపి నాకు తెలిసింది ఒక 5 lakhs వరకు ఉంటుంది. దీనికి కావాల్సిన డీటెయిల్స్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఒకసారి కాల్ చేయండి. రియల్ ప్రాపర్టీ 9985062959. హైదరాబాద్లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏమున్నా కానీ ఒకసారి కాల్ చేయండి.